ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఎటువంటి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును, దుష్టశక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధనం, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలి అనుకుంటే అంచనం వేసి చూడబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525. ఇద్దరు వ్యక్తులు కలిసి మీకు ఏం చేస్తారు, అలాగే పూర్తి అంశాలు, ఈ ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు, క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే వీరు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనట తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షను, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే మీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా అధిగమించుకోవడానికి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, వీరు అనేది రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలాల ప్రకారం గమనించినట్లయితే గనక, వీరి యొక్క జీవితాన్ని వీరు అనేది సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ, అంటే మీకు సంతోషము కొంచెం వచ్చినటువంటి ఆనందము కొంచెం పొందుకోబోతున్నారండి. అంటే ఎంగేజ్మెంట్, ఎంజాయ్లలో మీ యొక్క రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వృత్తి వ్యాపారాల్లో తండ్రి గారి సలహాలతో మీ ముందుకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనాన్ని అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితురాళ్లతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనస్సుకు ఉండేటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెప్పండి. ఇక అనవసర పనుల వల్ల ఈ రోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అయిపోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈ రోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంలో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలంటే, మీ యొక్క మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక, ఈ రోజు అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి మీకు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఇద్దరు వ్యక్తులు కలిసి మీకు ఏం చేస్తారంటే, ఒక పెద్ద ప్రమాదం అయితే జరగబోతుంది. అయితే ఎటువంటి ప్రమాదం జరగబోతుంది, అలాగే మీ యొక్క జీవితంలో దీనివల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నా, ఇటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. సో ఒక ప్రమాదం అనేది మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అంటే మీరు
అంతకాలంగా చాలా సఖ్యతగా ఉంటే మీరు నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయే అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చండి, మీ యొక్క స్నేహితురాళ్ళు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువు సభ్యులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కూడా బాగా కలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అదేవిధంగా ఈ రోజు అనేది మీకు అయితే అసలు ఏం జరుగుతుంది చెప్పకూడదనే అటువంటి విషయాలను ఎవరితోనూ పడితే వారితో షేర్ చేసుకోకూడదు. అటువంటి విషయాలు జాగ్రత్త పడవలసిన సమయం. అదే విధంగా చెప్పాలి, ఎవరితో పడితే వారితో షేర్ చేసుకుని ఉన్న అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదా మూడో వ్యక్తికి ఒక వ్యక్తి గురించి ద్వారా దగ్గర ఏదైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే గనక అటువంటి విషయాలలో ఎవరికో ఒకరి దగ్గర బయట పెట్టడం, లేదంటే మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం, ఇటువంటి సమస్యలను క్రియేటివిటీ చేయడానికైతే వారు మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తి మధ్యలోకి తీసుకొచ్చే విషయాలను కానీ ఈ రోజు అనేది మాట్లాడడం మంచిది కాదండి. పూర్తి భరోసా అనేది ఉండాలి, లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యే అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మీ గురించి చెప్పండి. మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎంత దూరం పెడితే అంత మంచిది. గమనించుకోండి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారికి శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీకు అంతా మంచి పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అనాథలకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. తద్వారా పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తులతో పాటు సీతమ్మ దేవి వారిని, అమ్మవారిని ఆరాధించడం చాలా మీకు పుణ్య ఫలితం దక్కుతుంది. సో అలాగే చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కలిసి చేసేది ఏ విధంగా చేస్తారు, ఏం మోసపోతారనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధనం, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలి అనుకుంటే అంచనం వేసి చూడబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525.